ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా నీ చిరునవ్వు మాత్రం చెదరదార్యా. నీ నవ్వు చూస్తే చాలు మనసుకి ప్రశాంతంగా ధైర్యంగా ఉంటుంది. నేను కూడా గెలవాలి, ఎదగాలి అన్న ఆలోచన ఎక్కడుంది? అమ్మా ఏమైందమ్మా? దేని గురించో ఆలోచిస్తున్నట్టున్నావు? ఏం లేదార్యా, మహాభారతంలో ఇవాళ ఒక ముఖ్యమైన ఘట్టం చదివాను. అది గుర్తొచ్చింది. ఏంటమ్మా అది? కుంతీదేవి కర్ణుడి దగ్గరికెళ్ళి యుద్ధంలో తన బిడ్డలైన పాండవుల్ని చంపొద్దు అని మాట తీసుకునే ఘట్టం. అంతటి మహాతల్లి కర్ణుడు కూడా తన బిడ్డే కదా, తననెలా ఈ మాట అడిగేది అని ఎలా ఆలోచించలేకపోయిందా అనిపించింది. కుంతీదేవి చేసింది తప్పే కదా ఆర్య? కాదమ్మా, కడుపు తీపి ప్రేమగా పెంచిన ప్రేమ అలాంటిది. నాకు తెలిసింది ఒక్కటే అమ్మా, తల్లి ఏం చేసినా అందులో అర్థం ఉంటుంది. అమ్మ మాట వినడంలో పాటించడంలో డౌట్ ఉండకూడదమ్మా. అమ్మ మాట ఏదైనా సరే. ఒకవేళ అమ్మ మాట మనసుని బాధ పెట్టేదైతే? అమ్మ పోసిన ప్రాణం, అమ్మిచ్చిన జీవితం ఒక చిన్న బాధని ఓర్చుకోలేదంటావా? నీకు అమ్మనవడం నా అదృష్టం ఆర్య. అమ్మ మాటకు ఇంత విలువనిచ్చే నిన్ను నీ ఆత్మగౌరవం దెబ్బతినే పని చేయమని అడగలేనార్యా. సరే ఆర్య, నేను బయలుదేరుతాను. అయ్యో అదేంటమ్మా, ఇప్పుడే కదా వచ్చావు, అప్పుడే వెళ్తానంటావు? భోంచేసేళ్ళమ్మా. నిన్ను చూడాలనిపించింది, వచ్చాను, చూశాను. కడుపు నిండిపోయింది ఆర్య. వస్తానార్య. ఉంటాను కేశవ. అమ్మా, అజయ్ నన్ను ద్వేషించడానికి కారణం ఏదైనా కావచ్చు, కానీ మేమిద్దరం అన్నదమ్ములమే. నీరజ్ని నేను ఎలా ట్రీట్ చేస్తానో అజయ్ని కూడా అలాగే ట్రీట్ చేస్తాను. అందులో ఎలాంటి డిఫరెన్స్ ఉండదమ్మా. ఒక అన్నగా తనకే సాయం కావాలన్నా నేనెప్పుడు సిద్ధంగానే ఉంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.